నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. మన సమాజంలో వింత ధోరణి కనిపిస్తూ ఉన్న పరిస్థితి నిన్నగాక మొన్న కర్నూలు, నిన్న జీడిమెట్లలో ప్రియుడి కోసం భర్తల్ని, అదేవిధంగా రక్తం పంచిన కన్న తల్లినే కూడా కడ తెరుస్తున్న పరిస్థితి. అసలు కొంతమంది భార్యల గురించి మాట్లాడుకుంటే ప్రియుడి కోసం భర్తను ఏ రకంగా చంపేయాలి, అతను ఏ రకంగా మధ్య అంటే ఇటు ప్రియుడికి భార్యకు మధ్యగా భర్త ఉంటారు కాబట్టి అతను ఏ రకంగా పైకి పంపించాలని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు భర్తను చంపాలన్న నెపంతో వాళ్ళ అంటే విషయం కలుపుతున్నారు, అదేవిధంగా చంపేస్తున్నారు, నిద్రలను చంపేస్తున్న పరిస్థితి. అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది, రాను రాను ఈ ధోరణి అనేది ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటేనే యువత భయపడుతున్న పరిస్థితి. మీలాంటి మేధావులు ఏం చెప్తారండి? అసలు దీనికి పెద్ద మేధావులు చెప్పక్కర్లేదండి. పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు అనే మాట మటుకు మాట్లాడొద్దండి. ఇది చాలా నెగిటివ్ సెన్స్ వెళ్తుంది సొసైటీలోకి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భర్తలు రాచి రంపాన పెట్టి ఆరళ్ళు పెడుతూ ఉంటే వరకట్నం కోసమనో అనుమానంతోనో లేకపోతే వాళ్ళకి చెడు అలవాట్లు ఉండటం వల్లనో భార్యలను హింస పెడుతూ ఉంటే, భార్యా పిల్లల్ని గాలికి వదిలేస్తూ ఉంటే, రకరకాల పద్ధతుల్లో హింసిస్తుంటే కూడా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారా? ఇప్పుడు అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసి మగవాళ్ళు పెళ్ళిని వద్దనుకునే అంత భయపడాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? ఎందుకని ఇలాంటివి ఏవైనా రాంగ్ స్టేట్మెంట్స్ వెళ్తాయి, రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి సొసైటీలోకి. హింస ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా హింసే. హింసకి ప్రతిహింస కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పట్లో మగవాళ్ళు ఆడవాళ్ళకి చేశారు కాబట్టి ఆడవాళ్ళకి మగవాళ్ళు చేస్తున్నారనే సెన్స్ తీసుకోవద్దండి. నేను అనేది ఏంటంటే భయపడుతున్న దానికోసం చెప్తున్నా. అంత భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఒకలాగా ఉండరు. అలా అనుకుంటే అసలు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు. అందుకోసం దీనికి కావాల్సింది ఏంటి అంటే పదే పదే మాలాంటి వాళ్ళు చెప్పేది, మహిళా హక్కుల కార్యకర్తలు మాట్లాడేది ఏంటి అంటే కుటుంబాల్లో ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామికంగా వాతావరణము ఉంటే గనక కుటుంబంలో హింస తగ్గుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇప్పుడు తాగుడు వల్ల కుటుంబాల్లో హింస పెరుగుతుంది అని చెప్తున్నాం. ఆ తాగుడుని కంట్రోల్ చేయటానికి, మద్యపాన నిషేధం తీసుకురావటానికి ఎందుకు ప్రభుత్వాలు వెనక పట్టుబడుతున్నాయి? ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకంటే మద్యం ఆదాయం మీదనే ప్రభుత్వాలు బతుకుతున్నాయి కాబట్టి చెయ్యట్లేదు. ఈ మద్యం అలవాటు వల్లనే కుటుంబాల్లో జరిగే హింస 50 నుంచి 60% హింస మాదక ద్రవ్యాలు కానివ్వండి, గంజాయి కానివ్వండి, మద్యం కానివ్వండి, ఈ కారణాల వల్ల హింస జరుగుతూ ఉంది. వీటిని చుట్టుకుని ఆర్థిక కారణాలు, వీటిని చుట్టుకుని సామాజిక కారణాలు వెరసి కుటుంబాల్లో హింస ఎక్కువైపోతుంది. ఈ హింస నుంచి బయటపడడానికి పురుషులు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, స్త్రీలు ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఈరోజు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి అంటే ఎప్పుడో లేదు అనేది కూడా కరెక్ట్ కాదు. అడపాదడపా జరిగేవి ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి. ఏంటి అంటే భర్తల్ని కడతీర్చే భార్యలు వస్తున్నారు సమాజంలో. ఇప్పుడు మగపిల్లలు తండ్రుల్ని తల్లుల్ని చంపుతున్న దుర్ఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నిన్న ఒక కొడుకు 6,000 రైతు బంధు డబ్బులో 2,000 తండ్రి ఖర్చు పెట్టుకున్నాడని అమాంతం తండ్రి మీదకి ఉరికి తండ్రిని గాయపరిచి కొడవలతో అతని నాలుకను కత్తిరించాడు 2,000 కోసం. అసలు వృద్ధాప్య పెన్షన్ల కోసం తల్లుల్ని హింసిస్తున్న కొడుకులు చాలామంది. నేను అక్కడ కొడుకులందరూ ఇలా అనే మాట నేను తీసుకురావట్లా, కానీ హింస ఎలా జరుగుతుంది? అసలు సమాజంలో వివిధ రూపాల్లో హింస జరుగుతుంది. ఈ హింసకి ఒక కారణం మద్యం అయితే ఇంకొక కారణం ఆర్థిక కారణం కూడా అవుతుంది. ఇవన్నిటిని మనం అడ్రస్ చేయకుండా సమాజం బాగుండాలి అంటే బాగోదు. అంటే ప్రియుడి మోజులో పడిన వాళ్ళకి హింసకి ఏం సంబంధం మేడం? ఇప్పుడు అసలు వివాహేతర సంబంధాలు ఎందుకు వస్తున్నాయి కుటుంబాల్లో? కుటుంబ వ్యవస్థ ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? కుటుంబ వ్యవస్థలో ఎందుకు ప్రజాస్వామిక ధోరణి ఉండట్లేదు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ భర్తను చంపిన కేసుల్లో చూసుకుంటే
మరి ఈ పర్టికులర్ కేసులో భార్యాభర్తలకు సంబంధించి ఏమున్నది అనేది మనము క్లియర్గా మనకి అంటే వాళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే భార్యాభర్తల సంబంధంలో కావచ్చు, లేకపోతే కుటుంబంలో పెద్దవాళ్ళ వల్ల కావచ్చు, వాళ్ళకి ఏమి అశాంతి ఉంది అనేది మనం ఆలోచించాలి. ఒకప్పుడు ఏంటి అంటే కుటుంబంలో అశాంతి ఉంటే అది స్త్రీ వల్ల ఉండనివ్వండి, పురుషుడి వల్ల ఉండనివ్వండి, ఆ పురుషుడు అవుట్లెట్ బయట చూసుకునేవాడు. ఈ అవుట్లెట్ బయట చూసుకోవడంలో క్లబ్బులు, ప్యాకాట్లు, మద్యం తీసుకోవడము, లేదు వేరే స్త్రీలతోటి సంబంధాలు కొనసాగించటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చేస్తూ ఉన్న క్రమంలో ఇంట్లో ఇంకాస్త గొడవలు పెరిగేవి తప్పితే తగ్గేవి కాదు. ఇప్పుడు కొత్తగా ఏమి ట్రెండ్ వస్తుంది అని అంటే ఈ వివాహేతర సంబంధాలకి ఇలా భర్తల వల్ల ఇబ్బందులు పడుతున్న భార్యలు కూడా వివాహేతర సంబంధాల వైపు, మద్యం వైపు చూస్తున్నారు. ఇవాళ మధ్యతరగతి మహిళలు కూడా మద్యపానం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ చాలా రీసెర్చ్ వస్తుంది. వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు మద్యం ఎందుకు తీసుకుంటారు అని అంటే వాస్తవ పరిస్థితుల్లో, సరదా కోసం తీసుకునే వాళ్ళు కొంతమంది వాస్తవ పరిస్థితుల నుంచి కొంచెం డైవర్ట్ అవ్వడానికి, లేదు అనుకుంటే ఒక అవుట్లెట్ కోసం మద్యాన్ని తీసుకుంటారు. ఇంక ఇది అలవాటుగా అయిపోయి ఇంకా అది లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రీహాబ్ సెంటర్లలో మహిళలు కూడా చేరుతున్న క్రమం ఇప్పుడు చూస్తున్నాం మనం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక భర్తని చంపేయడం మాత్రమే జరుగుతున్న హింస కాదండి. కుటుంబాల్లో రకరకాల హింసా ధోరణులు పెరిగినాయి. ఈ హింసా ధోరణుల్ని ఇదివరకు మహిళలు భరించేవాళ్ళు. నా తలరాతి ఇంతే, నా బతికింతే, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి చెప్పుకుంటే నా పరువు పోతుంది, నా పరువు నా భర్త పరువు వేరు కాదు, ఇట్లా మహిళలు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచించటం తగ్గించారు. అది తగ్గించి నువ్వు చేస్తే నేను చెయ్యనా అనే పద్ధతిలో వెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో వివాహేతర సంబంధాలకు వెళ్ళినప్పుడు భర్త వివాహేతర సంబంధానికి వెళ్తే ఆ స్త్రీ నీ భార్య చనిపోవాలి అని చెప్పి మాట్లాడట్లా. అందుకని భర్త ఇద్దరు స్త్రీలతోనే సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అదే ఒక భార్య గనక వివాహేతర సంబంధానికి వెళ్తే అతను డిమాండ్ చేస్తున్నాడు, నీ భర్త ఉండడానికి వీల్లేదు నీకు నాకు మధ్యలో అని అతని వైపు నుంచి డిమాండ్ రావడం వల్లనే ఏకకాలంలో ఇద్దరు పురుషులతోటి కుటుంబ వ్యవస్థ నడపలేదు ఒక స్త్రీ. నడపమని కాదు సుమా నా ఉద్దేశం, నడపలేదు. అలాంటి పరిస్థితుల్లో అతను ఈమె కలిసి ఈ భర్త పైన కుట్రలు పన్ని చంపుతున్నారు. అసలు మూడో వ్యక్తి ఎందుకు అవసరం? ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏం చెప్తా అంటే కొంతమందికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, కట్నాల కోసము, నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళు బలవంతం చేసి పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఈ భార్య నచ్చక బయట వాళ్ళు ఉద్యోగాలు చేసే దగ్గర లేకపోతే ఎక్కడో ఓ చోట ఇంకొక పరాయి స్త్రీ పరిచయం అయినప్పుడు ఆ పరాయి స్త్రీతోటి వాళ్ళు కాస్త స్నేహాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు స్త్రీలకి ఏంటి అనేది చూసుకుంటే గనక పురుషుడు ఏమంటాడంటే నేను ఎలా అయినా ఉంటా, నన్ను సమాజం కూడా క్వశ్చన్ చేయదు, నువ్వు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అన్నప్పుడు ఇదివరకు మహిళలు ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు మహిళలు ఏం చేస్తానంటే నువ్వు చేసిందే నేను చేస్తా అనే పరిస్థితి వచ్చింది. దీనికి పరిష్కారం ఎవరు చెప్తారు చెప్పండి? ఏ వేదాంతి చెప్తాడు, ఏ సిద్ధాంతి చెప్తాడు, ఏ మేధావి చెప్తారు? తల్లిదండ్రులే చెప్పాలా? తల్లిదండ్రులు కాదు, ఎవ్వరు అనే దానికి ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, ఒక క్రమశిక్షణ. నేను ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని చెప్తాం మనం. అయితే కూడా వాడు వినడు. ఒకసారి పట్టుకున్న తర్వాత కాలిన తర్వాత తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇంక ముట్టుకోవడం మానేస్తాడు. ఈ వివాహేతర సంబంధాలు కూడా ఇట్లాంటివే. ఇట్లాంటి వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు ఏమొస్తాయి ఏంటి అనేది ఆ సంబంధాల్లోకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడనే ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ రియలైజేషన్ వచ్చినప్పుడు భర్తని ఒకలాగా అర్థం చేసుకుంటుంది భార్య ఒకలాగా భార్యని ఒకలాగా భర్త అర్థం చేసుకుంటాడు, భార్య ఇంకొకలాగా భర్తను అర్థం చేసుకుంటుంది. ఇక్కడ యాక్సెప్టెన్సీ లెవెల్స్ దగ్గరికి వచ్చేసరికి భర్తని భార్య యాక్సెప్ట్ చేస్తుంది, కానీ భార్యని భర్త యాక్సెప్ట్ చేయడం. చాలా చోట్ల ఈ విషయంలో గొడవలు అవుతాయి. ఎలాగో గొడవలు అవుతున్నాయి కదా, ఇంకొకరితో కూడా సంబంధం కొనసాగిద్దాం. ఇంకా హింస ఎక్కువైపోయింది అనుకోండి ఇంట్లో, అతనితో కలిసి చంపేద్దాం. పైగా ఇంకొక కారణం ఏంటి అంటే ఈ భర్తల్ని చంపడం వెనకమాల ఆస్తులు కూడా ఉంటున్నాయి.
ఈ ఆస్తి సంబంధాలు ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇప్పుడు ఈ మనిషి అంటూ నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతా, ఓకే, అది వేరు విషయం. వెళ్ళిపోయేటప్పుడు ఒట్టిగా ఎట్లా వెళ్ళాలి? నా హక్కు ఉంది కదా, ఇక్కడ నా ఆస్తి ఉంది కదా, ఆస్తి ఇమ్మంటే ఇస్తారా? నేను పలానా అతనితో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మీతో సంబంధం, నాకు ఈ వివాహం ఇష్టంగా లేదు, నేను వేరే అతనితో వెళ్ళిపోతానన్నప్పుడు ఆస్తి ఇస్తారా? ఇవ్వరు కదా. ఈ అంటే నేను అంటాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ఏదో ఒక చోట. కానీ శారీరక సంబంధాలు ఇప్పుడు మొదలవుతున్న పరిస్థితి. ఇప్పుడు కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. మనం సమాజాన్ని అర్థం చేసుకుంటంలో మనం వెనకబడుతున్నాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఇవి రహస్య సంబంధాలు, అలాగే ఇప్పుడు ఎంత సమాజం ఆమోదించినా ఒకప్పుడు వివాహేతర సంబంధం ఉంది అని చెప్పడానికి పురుషులు కూడా భయపడిన రోజులు ఉన్నాయి, కొంతమంది భయం లేకుండా చెప్తున్న రోజులు ఉన్నాయి. అలాగే స్త్రీలు వివాహేతర సంబంధాల గురించి ఎక్కడా గుట్టు చప్పుడు కాకుండా జరిపించిన పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా మేము రిలేషన్లో ఉన్నాము, నీ దారి నీది నా దారి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది అంటే, అతను తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తాను అనే ఒక పరిస్థితి వచ్చింది. ఇది మనం ఇదమిద్దంగా ప్రతి వ్యక్తికి ఒక తనదైన కథ ఉంటుందండి, తనదైన సమస్య ఉంటుంది. ఏ సమస్యలతోటి మనం కంపేర్ చేయలేము. అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక ధోరణి ఏది వచ్చింది అంటే, స్త్రీల్లో ఒక తెంపరితనం వచ్చింది. అవును, అయితే ఏంటి? కానీ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి కదా. అవుతాయి. నేను ఇప్పుడు చాలా ఘోరం కదా మేడం, పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వ కదా. అవును, అదే కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తాము? వాళ్ళకి నేను ఇందాకే చెప్పాను స్వీయ నియంత్రణ ఉండాలి అని. ఆ స్వీయ నియంత్రణ ఉండట్లేదు. పైగా ఒక భర్తకి ఏదైనా వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి ఆ భార్య గుర్తించి గట్టిగా అడిగిందనుకోండి, మగాడన్నాక చేస్తాడు. ఈ సమాధానం రాని వాళ్ళు ఎవరో చెప్పండి. పైగా అతనికి చాలా సందర్భాల్లో అతని తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో అమ్మాయి భార్య వెళ్ళింది అనుకోండి, నువ్వు నాకు అక్కర్లేదు. ఇవి నేను ఫ్యామిలీ కౌన్సిలర్గా ఇట్లాంటివి చాలా చాలా దగ్గరగా చూశానండి. ఇప్పుడు ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అది ఈరోజు చెల్లుబాటు కావు. కాలం మారుతుంది. ఈ మారిన కాలానికి ప్రకారం వివాహ బంధాన్ని కేవలం స్త్రీ మాత్రమే దాని ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతని, అవసరాన్ని గుర్తించాలి, పురుషుడికి అక్కర్లేదు, పురుషుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే కాలం మారుతుంది. అందుకని దయచేసి ఇవాళ ఒక్కొక్క కుటుంబాన్ని నడుపుకోవటమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది ఇవాళ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు చూస్తుంటే. అందుకని ఎవరికి వాళ్ళ వివాహ బంధం విచ్ఛిన్నం కాకుండా, బీటలు వారకుండా చూసుకోవాల్సిన అవసరం ఇద్దరి మీద ఉంది. ఇది ఒక్కరి మీద లేదు, ఇద్దరి మీద ఉంది. హ్యాండిల్ విత్ కేర్. ఇప్పుడు సొసైటీలో యువతలో ఒక వింత ధోరణి ఉంది. ఏంటంటే, పెళ్లి చేసుకోకుండా ఉంటే తల్లిదండ్రులు చంపేస్తారు, పెళ్లి చేసుకోకుండా అట్టనే ఉంటే సమాజం చంపేస్తుంది, ఒకవేళ పెళ్లి చేసుకుంటే భార్యలు చంపేస్తున్న పరిస్థితి. ఈ మాట అనొద్దండి, ఈ మాట అనొద్దు, ఈ మాట వద్దు. ఇది వస్తుంది అంటే తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడితే వాటిని సమర్థించడానికి నేను లేను ఇక్కడ. ఇది తెలివి తక్కువ వాదన. కిరసనాయిలు పోసి చంపేస్తుంటే ఆడవాళ్ళని వరకట్నం కోసం డిమాండ్ చేసి గుమ్మాల బయటికి నెట్టేస్తుంటే, అర్ధరాత్రి ఇళ్లలోంచి నెట్టేస్తూ ఉంటే, పుట్టిళ్లల్లో పడి లేదు అనుకుంటే ఒంటరిగా బతుకుతున్న మహిళలు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటారు కదా ఆ చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే సమాజం గమనిస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లోనే చెల్లెళ్ళు, ఇప్పుడు అక్క మొగుడు అక్కని చంపేశాడని తెలిసిన తర్వాత చెల్లి పెళ్లి చేసుకుంటుందా? మరి అట్లా అనుకుంటే చేసుకోదు కదా. మరి చేసేసుకున్నారుగా, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయిగా. మరి అలాంటప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏంటి పురుషులకి? ఈరోజు వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భయపడే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక వివాహ బంధాన్ని నిలబెట్టుకుంటానికి నా పాత్ర ఏంటి అనేది ఆలోచించుకోవాలి. పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు కలుస్తాయా కలవ్వా, వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి.
చూసుకొని సెట్ అవుద్ది అనుకుంటేనే పెళ్లి చేసుకోండి. ఒక్కవేళ వివాహ బంధం సరిగా లేదు, దానిలోంచి బయటికి రండి. అంతేగాని అక్కడే పెళ్ళంటే నూరేళ్ల పంట, ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసే ఉండాలి, ఇట్లాంటి ఒక మోటు మాటలు వద్దు. కానీ నేను అంటాను, గొడవ వచ్చిన ప్రతిసారి విడాకులు తీసుకుంటే ఎన్ని విడాకులు తీసుకుంటారు? ట్రై చేయండి. మీరు పెళ్ళికి ముందు ట్రై చేయండి, పెళ్ళి తరువాత ట్రై చేయండి. కానప్పుడు హ్యాపీగా విడిపోండి. ఇప్పుడు భారతదేశంలో ఇంకో సమస్య కూడా ఉంది. అల్ముని ఇవ్వడానికి భర్తలు ఇష్టపడరు. వేరే దేశాల్లో అల్ముని చాలా సింపుల్గా ఇస్తారు భర్తలు, ఇక్కడ ఇవ్వరు. ఎందుకంటే ఆస్తి మీద ఒక పిచ్చి ఉంది ఇక్కడ. ఆస్తి లేకపోతే నాకు విలువ లేదు అనే ఒక ధోరణి ఉంది ఇక్కడ. ఈ అల్మునీలు ఇవ్వరు. అందుకే అల్ముని ఎక్కడన్నా ఇవ్వాల్సి వస్తుందేమోనని వివాహ బంధం విచ్ఛిన్నమైనా కానీ అలాగే కలిసి ఉంటారు. ఈ భార్యలు కూడా వీళ్ళు ఎలాగో అల్మునీలు ఇవ్వరు, వీళ్ళు చస్తే అన్న ఆస్తి వస్తుంది అనుకుంటారు. ఇవి ఏవి పరిష్కార మార్గాలు కాదు. ఇప్పుడు ఇద్దరు మనుషులకు పొసగట్లేదండి. అవునన్నా కాదన్నా ఒక రూఫ్ కింద బతకాలి. అంత కష్టమైనప్పుడు బతకాల్సిన అవసరం ఏముంది? ఈ ధోరణి చాలా మార్పులు రావాలండి మన వివాహ వ్యవస్థలో. ప్రజాస్వామీకరణ జరగాలి ఫస్ట్. చట్టాలు కూడా అట్లనే ఉన్నాయి కదా మేడం. చట్టాలు కూడా అంటే ఎవరైతే వేరే వ్యక్తిని తన లైఫ్లోకి లాగిన తర్వాత చట్టాలు కూడా వాళ్ళకి సపోర్ట్ అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కోర్టులు కూడా ఎవరికి సపోర్టు? మహిళలకా? ఎవరు చెప్పారు మీకు? సుప్రీంకోర్టు చెప్పింది కదండి. ఏమని? అంటే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం. ఈ వివాహేతర సంబంధాలు నేరం కాదు అని చెప్పేసి, నేరం కాదు చెప్పినందువల్ల మహిళకు ఉపయోగమా పురుషుడికి ఉపయోగమా? ఇద్దరికి అడ్వాంటేజే. ఇద్దరికి అడ్వాంటేజ్ కాదు, డిసడ్వాంటేజ్. అది వాళ్ళు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. కోర్టు కూడా చాలా మొండిగా మూర్ఖంగా ఇచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అటు తిరిగి ఇటు తిరిగి మహిళ పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కనీసం నా భర్తకి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడడానికి ఆవిడకి ఒక హక్కు ఉండేది. ఇప్పుడేంటి, అయినా పర్వాలేదు అంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఈ కోర్టుకు వెళ్ళింది అనుకోండి, అట్లయితే విడాకులు తీసుకో ఇచ్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అదే చెప్తున్నారు. పోలీసులు కూడా ఏమంటలేరు. అందుకే మీకు ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నాయి అని ఏ భార్య అయినా ఫిర్యాదు చేస్తే అలాంటప్పుడు ఎందుకమ్మా విడాకులు తీసుకో ఆ గ్రౌండ్ పెట్టి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది పురుషులకు లాభమా స్త్రీలకు లాభమా? ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది కదా మేడం. అదే నేను అంటున్నా. మరి వివాహ వ్యవస్థను కాపాడాల్సింది సమాజం కాపాడుతున్నామని అనుకున్నారు, ఇప్పుడు దాకా కోర్టులు కాపాడుతున్నాయి అనుకున్నారు. మరి ఏం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మహిళ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితుల్లో? నువ్వు విడాకులు ఇచ్చేయమ్మా అని చెప్తున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఒక పురుషుడికి పెళ్ళైనంత ఈజీగా స్త్రీకి పెళ్ళి అవుతుందా? పైగా మధ్యలో పిల్లలు ఉంటారు. ఈ తల్లి ఎప్పుడు పిల్లల్ని వదలదు. దట్ ఈజ్ బయోలాజికల్ బాండ్. దాని గురించి ఎవ్వరూ డిబేట్ చేయడానికి లేదు. ఆమె స్వచ్ఛందంగా ఇచ్చేస్తానంటే అది వేరే విషయం. కానీ పిల్లల్ని తనతో ఉంచుకునే హక్కు పురుషుడికి ఎట్లా అయితే ఆస్తి హక్కు ఫీల్ అవుతున్నాడో స్త్రీ పిల్లల్ని కూడా ఒక హక్కులాగా ఫీల్ అవుతుంది. బయోలాజికల్ బాండ్ అది. ఈ పిల్లల కోసం నా భర్త సరిగా ఉండకపోతాడా అని స్త్రీ అనుకుంటుంది. నా దగ్గర ఆస్తి ఉంది కాబట్టి చచ్చినట్టు పడి ఉండకపోతుందా అని భర్త అనుకుంటాడు. ఇలాంటి రిలేషన్షిప్లో అసలు ఎక్కడన్నా ప్రేమ కనిపిస్తుందా? ప్రేమ లేని చోట ఏముంటుంది చెప్పండి? హింసే ఉంటుంది. అందుకని పునరాలోచించుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళ దగ్గర నుంచి, పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, అటు తల్లిదండ్రులైన ఇటు వీళ్ళందరూ కూడా ఈ రిలేషన్షిప్ని బతికించటానికి, ఇప్పుడు ఒక మొక్కని మనం నాటుతున్నాం. ఈ మొక్కను నాటుతున్నప్పుడు దీనికి సంబంధించిన ఎరువు, నీళ్ళు అన్నీ ఇవ్వాలి, సూర్యరశ్మిని ఇవ్వాలి. అంటే ఇవన్నీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి. ఒక కుటుంబం విషయంలో గాలివాన వస్తుంది, అప్పుడు వీళ్ళు దన్నుగా ఉండాలి. కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. ఉన్నప్పుడు ద్వంద్వ ప్రమాణాలు మానేసేసి మీరు అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా తప్పే అన్నట్లుగా గనక ఆ తల్లిదండ్రులు ఉంటే భార్యాభర్తలు కూడా బాధ్యతగా ఉంటారు. అంటే పబ్ కల్చర్ పెరుగుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ కల్చర్ మన దగ్గర ఏర్పాటు అవుతుంది అనేది చర్చ, నిజమేనా? ఏమండి, ఎక్కడ దాచిపెడతాను చెప్పండి? ఎక్కడ దాచిపెడతాము? ఇవాళ ఒకప్పుడు
ఏదైనా ఒక మార్పు ప్రపంచంలో పాశ్చాత్య దేశాల్లో వచ్చిందంటే ఒక 50 సంవత్సరాలు పట్టిన కాలం ఉంది ఒక ఆనొక టైంలో. తర్వాత అది నెమ్మదిగా చాలా సంవత్సరాల పాటు అసలు ఎక్కడ ఏం జరిగిందో భారతదేశంలో తెలిసేది కాదు. ఒక కొత్త మార్పు మన దగ్గరికి రావడానికి కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు వైజ్ఞానిక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, అలాగే సాంకేతిక రంగంలో మార్పులు రావడానికి చాలా టైం తీసుకునేది. ఇప్పుడు సెకండ్లలో వచ్చేస్తున్నాయి. అలాగే మనకు మంచే వస్తుందా? అన్నిసార్లు చెడు కూడా వస్తుంది. మీ దృష్టిలో పబ్ కల్చర్ చెడు అనుకుంటున్నారు కదా, దానివల్లనే సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా. ఎస్, కరెక్టే. మరి ప్రభుత్వాలు ప్రభుత్వానికి ఆదాయం రావాలా? ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అదే నేను అంటున్నా. మళ్ళీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. పోటీ చెయ్యక ముందు నుంచినే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక అభ్యర్థి రాజకీయాల్లో. ఈ డబ్బులన్నీ ఎక్కడ సంపాదించాలి? ఒకవేళ పొరపాటుని గెలిచాడు అనుకోండి, గెలిచిన తర్వాత రాజకీయాల నుంచే తీయాలిగా. రాజకీయాలు ఇవాళ వ్యాపారం అయిపోయిన తర్వాత, నేను ఇంత పెట్టాను నాకు ఇంత కావాలి అనుకున్న తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? మీరు అన్నట్టు తెలంగాణలో ఒక సామెత ఉంది, తల్లి కాల్వ పిల్ల కాల్వ ఇద్దరు కలిసి సముద్రంలో కలిసినట్టు ఇదంతా కూడా మళ్ళీ ఇక్కడికే వస్తున్న పరిస్థితి. అందుకని ఇవాళ సమాజం ఇలా ఉందేంటి అని చెప్పి మనం నిట్టూర్పులు విడిచే కన్నా కూడా ఇది ఎవరికి వాళ్ళు కొంత వ్యక్తిగతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, కొంత సామూహికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనవసరమైన కల్చర్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నామా అనే ఒక ఆలోచన తల్లిదండ్రుల్లోనూ రావాలి, సమాజంలో రావాలి, వ్యక్తులకి రావాలి. పైగా ప్రభుత్వాలు ఎక్కువ దీనిలో శ్రద్ధ తీసుకోవాల్సింది ప్రభుత్వాలు. ఎందుకు హైదరాబాద్లో ఎన్ని పబ్బులు ఉన్నాయి చెప్పండి? 250 పబ్బులు పర్మిషన్ తీసుకుని 250 పబ్బులు ఉన్నాయి. పర్మిషన్ లేకుండా బోలెడు పబ్బులు నడుస్తున్నాయి. ఆదాయం వస్తుంది. దొడ్డిదారినో దొంగదారినో దొరదారినో డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్కి. అందుకనే మానవ సంబంధాలు ఇలా తయారవుతున్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.